నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బండాయగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహర క్షేత్రమైన ఈ ఆలయంలో శివుడు వెంకటేశ్వర స్వామి ఆకారంలో దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. కొల్లాపూర్ బండాయగుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాంగణం అంతా కూడా ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా వెంకటేశుని యొక్క నామాలతో గోవిందుని యొక్క నామాలతో స్మరిస్తూ ఉంది. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈరోజు ఉదయం ఉత్తర ద్వారం ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం ఉత్తర ద్వారాన్ని కూడా ఈ గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆలయ ప్రస్థానాన్ని ఒక్కసారి మనం చూస్తే సురభి వంశస్థులు సురభి రాజులు ఆ కాలంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు నేటి భక్తులు కొల్లాపూర్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడం జరిగింది. ఇక ఉదయం నుంచి భక్తుల సందడి అయితే చాలా బాగుంది. సాక్షాత్ తిరుపతి ఇక్కడికి వచ్చిందేమో అన్నంతగా మాకు చాలా బాగా అనిపిస్తుందండి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రజలు ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అందులోనూ ఈ సంవత్సరము శాశ్వత ఉత్తర ద్వార దర్శనము ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఇక్కడ భక్తులు చాలా కిటకిటలాడుతూ ఈ దేవాలయం అనేది చాలా అంగరంగ వైభవంగా వెలిగిపోతుంది. ఈ ఉత్తర ద్వార దర్శనము అందులోనూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరుగుతున్నాయి. దాని తర్వాత కూడా చాలా మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.